గైస్ లాస్ట్ క్లాస్ లో మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకున్నాం అండ్ ఎగ్జాక్ట్ కండిషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫర్దర్గా దాని యొక్క సొల్యూషన్ ని ఎలా కట్టాలి అండ్ దాని ఫార్ములాని డెరైవ్ చేస్తాం. అండ్ ఈ రోజు వచ్చేసరికి ఒకవేళ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ కాకపోతే దాన్ని మనం ఎలా ఎగ్జాక్ట్ కింద కన్వర్ట్ చేస్తాము అండ్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో కూడా తెలుసుకుంటాం. అండ్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయితే మనం ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్స్ టు 0 డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం నిన్న క్లాస్లో డో ఎం బై డో వై ఇజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అవుతుందని తెలుసుకున్నాం. బట్ ఒకవేళ ఈ కండిషన్ అనేది మనకి అవ్వకపోతే అంటే ఏంటి, డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే మనం ఏం చేయాలి? మనం ఇక్కడే ఒక కాన్సెప్ట్ని తెలుసుకుంటాం గైస్. అదేంటంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఐఎఫ్. మనం ఇది ఏం చేస్తామంటే మనం ఏదైతే ఈక్వేషన్ ఉందో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై దీన్ని మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది చేంజ్ అవుతుంది. మనకి m1dx ప్లస్ n1dy కింద మారుతుంది. ఇప్పుడు మనం డో m1 బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో n1 బై డో ఎక్స్ కింద చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఎలా కడతామని ఒక డౌట్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా కండిషన్స్ ఉంటాయి. దీనికి 4 వేస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కండిషన్కి మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది మారుతుంది. ఫస్ట్ కేసుకి వచ్చేబోతుకి మనకి 1/mx ప్లస్ ny ఇది దేనికి వాడతాం? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ హోమోజీనియస్ ఈక్వేషన్ వాడతాం. అంటే m అండ్ n అనేవి హోమోజీనియస్ ఈక్వేషన్స్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ 1/mx మైనస్ ny ఇది దేనికి వాడతాం? అంటే మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ ఫార్మాట్లో ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వాడతాము. అండ్ మనకి థర్డ్ కేసుకి వచ్చేబోతుకి చూసినట్టయితే కొద్దిగా ఈక్వేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 1/n ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్. ఇక్కడ చేస్తే నాకు ఒకవేళ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఎలాగవుతుందంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇది మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఫోర్త్ కేసులో 1/m డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై ఇది జీ ఆఫ్ వై అయితే మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఈ పవర్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ వై డివై అవుతుంది. గైస్ ఒకవేళ సమ్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో నేను సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. బయోలో లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్